నమస్కారం. మన తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జనగామ జిల్లాకు రాష్ట్ర స్థాయి గౌరవం. ఉత్తమ ఎన్నికల అధికారిగా కలెక్టర్ రిజ్వాన్ బాషా. మంచిర్యాలలో మున్సిపల్ ఎన్నికల వేడి. కాంగ్రెస్ శ్రేణులకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దిశానిర్దేశం. సూర్యాపేట జిల్లా పోలీసుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. అల్వాల్లో 9 ఎడ్యుకేషన్ హాస్టల్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో పేలిన ఏసీ. సబ్సిడీపై సాగు పరికరాల పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఒక ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందించిన సబ్సిడీపై పరికరాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు పొందాలని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ చేశామని అన్నారు. వ్యవసాయ పరికరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న 81 మంది రైతులకు పవర్ టిల్లర్, ఫిష్ కట్టర్, పవర్ స్ప్రే మిషన్లను రైతులకు అందించామని తెలిపారు. రైతులు వ్యవసాయానికి వాడుకునే పరికరాల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ పరికరాలతో పాటు పిచికారీ యంత్రాలను కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన రైతులు వ్యవసాయ పరికరాల నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. చాలా కాలం నుండి మంచినీటి సరఫరాకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వ్యవసాయ యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ మంచిర్యాల ఉంది. దాదాపు 2 కోట్ల సందర 89 రైతులకు పంచడం జరిగింది. ప్రభుత్వ అవసరంగా ఈ కార్యాలయంలో నిజంగా చూస్తున్న ఇప్పుడు బట్టి ఎక్కువ తీసుకెళ్తారు. ఈ రకంగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా రైతులు అందరి గురించి ప్రజల గురించి ఆలోచిస్తుంది. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్ల తుఫాను కురవాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్ల తుఫాను కురిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అభియోగాలకు తావు లేకుండా అభివృద్ధి మాత్రమే చేస్తోందని, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని పనులు కూడా పూర్తి చేస్తానని అన్నారు. మంచిర్యాలలో కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చే ఏడాది పూర్తి అవబోతోందని, అలాగే కరకట్ట పనులు కూడా వచ్చే వర్షాకాలం వరకు పూర్తవుతాయని తెలిపారు. గత ప్రభుత్వంలో కమిషన్ల పాలన జరిగితే ఇప్పుడు అభివృద్ధి పాలన సాగుతోందని, గత ఎమ్మెల్యే అభివృద్ధిని పక్కన పెట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఓట్లాడడానికి వస్తారని ప్రశ్నించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మంచిర్యాలలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
సంవత్సరాలు గత 20 సంవత్సరాలు గడిచిన 2 సంవత్సరాల నుండి మన మంచిర్యాల నియోజకవర్గ సభ్యుడే ఈనాటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ గారిని ఒక బహుమతిగా మనందరం కలిసి మన బాధ్యతగా ఇక్కడికి ఆగిపోతుంది ఇది నిరంతర ప్రక్రియ మన తరలి వచ్చిన అందరికీ నిజంగా స్వాగతం అభినందనలు. కానీ ఇదే ఉత్సాహం ప్రతి ఒక్కటి కూడా సమయం వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వం కూడా అన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ రోజు మనం చెప్పాల్సిన బాధ్యత ప్రతి కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఒక విజన్ నాయకుడు పనిచేస్తూ మరి ఎవరైతే ఎమ్మెల్యే గారు చూపించిన అభ్యర్థులను గెలుపుకోసం కృషి నా దగ్గర పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాతో పాటు పనిచేసే ప్రతి కార్యకర్తకు నాయకుడు. నేను ఎప్పుడు కూడా నాకు తేడా ఉందనుకోను. నాకు కొంచెం అవకాశం వచ్చింది, నేను ఎమ్మెల్యే అయినా వాళ్ళు అక్కడ అంతే తప్పుతుంది తేడా. అవకాశం రావడం కానంత మాత్రం ఎవరు చిన్నగా ఎవరు పెద్దగా ఇక్కడ. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు 60 సీట్లు 60 మందికి ఇవ్వగలుగుతాం. చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. ఎవరున్నా కూడా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నాది. కాపాడుకుందని చెప్తాను. నా దగ్గర పనిచేసేటప్పుడు, నాతో పనిచేసేటప్పుడు ఒకటి మాత్రం నేను ఏం చేసుకోండి. మీరు నా దగ్గర కొంచెం ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంచెం వెనుక ముందు ప్రతి ఒక్కరు జరుగుతుంది. ఓపిక లేకపోతే వచ్చింది కాబట్టి రేపే కావాలంటే మాత్రం ఇక్కడ జరగదు. ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. తప్పకుండా ఈ ఇబ్బందులను అధిగమించి కార్యకర్తలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రాల కార్యకర్తలు నాయకులు అంటే మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా గురించి మాట్లాడుతుండ్రు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. మంచిర్యాల హైదరాబాద్ గాంధీ భవన్లో కానీ, ఢిల్లీలో మన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కానీ మంచిర్యాల గురించి మంచిర్యాల అనేది అక్కడ దాకా పోయింది. కాబట్టి ప్రతి కార్యకర్తకు, నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి. ఇంకా 2 ఏళ్ళ సమయం ఉన్నది. 2 ఏళ్ళ చాలా నామినేట్ పదవులు వచ్చేది. ఆ నామినేట్ పదవులతో పాటు ఎక్కడెక్కడ కొందరు ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ మెల్లమెల్లగా సర్దుకుంటూ వస్తారు. మనం మళ్ళీ ఎలక్షన్ పోయే నాటికి మనకి మీటింగ్లు పెట్టే అవసరం లేకుండా చేసే బాధ్యత నాది. ఒకటే ప్రెస్ మీట్ ద్వారా ఎన్నికలకు పోతాం అంతే తప్పితే ఎన్నికల ప్రచారానికి కానీ ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు, ఎక్కడికి పోయే తిరిగే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే నేను మళ్ళీ పోటీ చేస్తాను. ఇక మిగిలింది సర్పంచ్ ఎన్నికలలో మంచిర్యాల నియోజకవర్గం తడాక ఏంటి ఒకసారి చూపించింది. రాష్ట్రంలో నెంబర్ 2 మంచిర్యాల నియోజకవర్గం వచ్చింది. నెంబర్ 1 పోచారం శ్రీనివాసరెడ్డి, నెంబర్ 2 మనది వచ్చింది. ఇది నేను చెప్పింది కాదు, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో చెప్పిండు. ఆ సాగరాన్ని ఒక్క దినం పోయి వచ్చిండు, అట్లా ఇట్లా చేయి వచ్చిండు, మొత్తం 2వ నెంబర్ వచ్చింది అని చెప్పడం జరిగింది. సరే, దాని గురించి మిగతా తర్వాత కొడంగల్ అవన్నీ వచ్చింది. ఆయనే ముఖ్యమంత్రి గారు చెప్పారు. అప్పుడు వరదలు వచ్చినాయి. ఇప్పుడు ఖచ్చితంగా కుంటుకుంటానైనా కూడా ఇక్కడనే ఉన్నా. నేను ఈ ఎలక్షన్ మొత్తం ఇక్కడనే ఉంటాను, ఇబ్బంది ఏం లేదు. ఈసారి తుఫాన్ రావాలని చెప్పి నేను ఒకటే కోరుకుంటున్నాను. తుఫాన్ రావాలంటే కార్యకర్తలు అందరూ గట్టిగా, తుఫాన్ వస్తే 60 సీట్లలో 60 డిపాజిట్ పోవాలి. ఈ మంచిర్యాల తుఫాన్ వస్తారా? తుఫాన్ వస్తే రాష్ట్రంలో కూడా పరిశ్రమ కావాలి. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఉంది ఇక్కడ అనేది. మరొకసారి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, నాకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా అందరికీ పేరు పేరున శిరస్సు నమస్తే సెలవిస్తున్నా. దేవరకొండ ప్రజల మనిషి, దివంగత కార్మిక నాయకుడు, మాజీ సర్పంచ్ స్వర్గీయ హనుమంతు చంద్రన్న గారి 21వ వర్ధంతి వేడుకలు ఈ రోజు అత్యంత ఘనంగా జరిగాయి. రాజకీయాలకు అతీతంగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న చంద్రన్న జ్ఞాపకార్థం ఆయన కుమారులు మరియు అభిమానులు సేవా కార్యక్రమాలతో నివాళులర్పించారు. వర్ధంతి వేడుకల్లో భాగంగా విద్యకు పెద్దపీట వేస్తూ దేవరకొండ మండల స్థాయిలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన తాటికోలు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ఎండి ఫర్వానాను ప్రత్యేకంగా సత్కరించారు. ఆమెకు చంద్రన్న గోల్డ్ మెడల్తో పాటు ప్రతిభా పురస్కారంగా 50,000 రూపాయల నగదును అందజేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు కుర్చీలను కూడా బహుకరించడం విశేషం. చంద్రన్న విగ్రహం వద్ద ఆయన కుమారులు హనుమంతు, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాఘవేందర్ గౌడ్ మరియు అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజల సేవల్లో ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు.
గారు అయినటువంటి స్వర్గీయ రేవత్ చంద్రన్న గారి 21వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా తండ్రి గారు చంద్రన్న గారు 1995 నుండి 2001 మధ్యన దేవరకొండ సర్పంచ్గా మరియు 1960 నుండి దేవరకొండ పట్టణంతో ఎన్నో సంబంధాలు ఉన్నాయి. కార్మిక నాయకునిగా, పేదల పక్షపాతిగా, ప్రజల మంచిగా ఆయన పేద ప్రజల పక్షాన ఉండి ఆయన మరణించినంత వరకు వారి పక్షాన్ని ఉండి తన జీవితాన్ని కొనసాగించారు. ఆయన జీవిత ఆశయాలను కొనసాగించాలని మేము 21 సంవత్సరాలు గడిచినప్పటికీ మా తండ్రి గారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు చదువుకునే విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించడం, అందులో భాగంగానే ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరైతే 10వ తరగతి విద్యను అభ్యసించి మండలంలో దేవరకొండ మండల స్థాయిలో అత్యుత్తమ మార్కులు హైయెస్ట్ మార్క్స్ పొందిన విద్యార్థికి చంద్రన్న గోల్డ్ మెడల్, అందులో భాగంగా 50,000 రూపాయలు నగదు బహుమతి, నగదు ప్లస్ గోల్డ్ మెడల్ ఆ స్కూల్కి, ఆ విద్యార్థి ఏ స్కూల్కి అయితే సంబంధించిందో ఆ స్కూల్కి షీల్డ్ బహుకరించడం జరుగుతుంది. ఈ చంద్రన్న గోల్డ్ మెడల్ అనేది ప్రతి సంవత్సరం ప్రతిభ కలిగిన ప్రతి విద్యార్థికి, ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ దేవరకొండ మండలంలో ప్రభుత్వ పాఠశాల నుండి విద్యను అభ్యసించినటువంటి ఆ విద్యార్థికి ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. సహకరిస్తున్నటువంటి ఈ దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు. గుడ్ నేమ్ సార్. నేను చంద్రన్న గారు 2వ అబ్బాయిని. మా అన్నయ్య పేరు హనుమంత్ వెంకటేష్ గౌడ్. నేను 2వ కుమారుని శ్రీనివాస్ గౌడ్. మా తమ్ముడు రాఘవేంద్ర గౌడ్ 3వ అబ్బాయి. థ్యాంక్ యూ. నల్గొండ పట్టణ కేంద్రంలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డోరేపల్లి గ్రామంలో మై ఇండియా మై ఓట్ అనే నినాదంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామ ప్రజలందరికీ ఓటుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు నర్సింగ్ కోటయ్య మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి పౌరుడికి ఓటు ఆయుధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ గారు, బక్కాయల్లమ్మ గారు, అదేవిధంగా దోరపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా శుభోదయం. ఈరోజు ముఖ్యంగా 16వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ 16వ నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే ప్రజాస్వామ్య విజయవంతానికి పునాది ఓటు హక్కు. మన భారతదేశంలో చూసినట్టయితే ప్రాచీన భారతదేశం నుంచి కూడా చోళుల గ్రామ పరిపాలన దగ్గర నుంచి కూడా మన ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ముఖ్యంగా ఓన్లీ స్థానిక ప్రజలు ఉంటేనే, స్థానిక ప్రతినిధులు ఉంటేనే ఏదైనా అభివృద్ధి అవుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి స్థానికంగా ఉన్నటువంటి ఒక గ్రామాన్ని డెవలప్ చేయలేడు. కాబట్టి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మరి పద్ధతి ఏంటంటే స్థానిక సమస్యలు స్థానిక ప్రజలకే తెలుస్తాయనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకొని 3 అంచెల వ్యవస్థలో కొనసాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పార్లమెంటరీ వ్యవస్థ ఈరోజు దిగ్విజయంగా ఎటువంటి సైనిక నియంతృత్వానికి గురి కాకుండా మనం ఈ విధంగా ప్రజాస్వామ్యం విజయవంతమైందంటే ఓన్లీ మనం వేసే ఓటు హక్కు మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు 16వ నేషనల్ ఓటర్స్ డేని మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మై ఇండియా మై ఓటు అనే థీమ్ తోటి ఈరోజు ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారత రాజ్యాంగంలో 324 ఆర్టికల్ ప్రకారం మరి మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడడం జరిగింది. 320 ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరునికి, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరునికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ముఖ్యంగా 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి
పౌరుడి యొక్క వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గిస్తూ 18 సంవత్సరాలకే ఓటు హక్కుని మరి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2011 నుంచి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ నేషనల్ ఓటర్స్ డేని మనం జరుపుకోవడం జరుగుతుంది. గతంలో బ్రిటిష్ కాలంలో మనం అనేక చట్టాలు చూసినాం. ముఖ్యంగా 1909 మింటో మార్లే సంస్కరణలు, 1919 మరి మాంటెంగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు, అదేవిధంగా 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇలాంటి చట్టాలు అందరికీ కూడా పూర్తి హక్కులు రాలేదు. కానీ భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా 1947 జనవరి 25వ తారీఖు నుంచి ప్రతి పౌరునికి మరి బాధ్యత కల్పిస్తూ భారతదేశాన్ని భారత ప్రజలే రక్షించుకోవాలని భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ని పకడ్బందీగా మరి తయారు చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 324 ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరుడు తన ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నాడు. ఈరోజు ఓటుని నోటుకు అమ్ముకోకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 17 సార్లు లోక్సభ ఎన్నికలు, 17 సార్లు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు, 400 సార్లకు పైగా అసెంబ్లీ ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితి. మన ప్రజాస్వామ్యం ఇంత విజయవంతంగా కొనసాగుతుంది. పక్క దేశాల్లో చూస్తే సైనిక నియంతృత్వం, మరి మన దేశాల్లో చూస్తే ప్రజాస్వామ్యం విజయవంతమైంది. అందుకనే బ్యాలెట్ ముఖ్యమైనది, బుల్లెట్ కంటే బ్యాలెట్ ముఖ్యమైనది. అందుకనే డబ్బు వద్దు, ఓటు ముద్దు. ముఖ్యంగా మనం ఇక్కడ ఓటు నోటు కాదు, ఓటు అంటే మన భవిష్యత్తు అనే దృష్టితోటి అనే లక్ష్యంతో మనం పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో మనకు ఎన్ఎస్ఎస్ వింటర్ స్పెషల్ క్యాంపు మరి నిర్వహించడానికి అనుమతి ఇచ్చి మమ్మల్ని వెనక ఉండేది వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్నటువంటి గ్రామ సర్పంచి పక్క ఎల్లమ్మ గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు రాజశేఖర్ గారికి మా ఎన్ఎస్ఎస్ యూనిట్ క్యాంపు తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జనగాం జిల్లాకు రాష్ట్ర స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఎన్నికల పురస్కారానికి ఎంపికయ్యారు. ఎన్నికల నిర్వహణలో ముఖ్యంగా సిబ్బందికి శిక్షణ మరియు వారి సామర్థ్యాన్ని పెంపొందించే విభాగంలో ఆయన కనబరిచిన విశేష ప్రతిభకు ఈ అవార్డు లభించింది. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 సంవత్సరానికి గాను ఉత్తమ అధికారుల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్ర స్థాయి వేడుకలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. శిక్షణ మరియు సామర్థ్య పెంపు విభాగంలో జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపించినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించడంలో కలెక్టర్ తీసుకున్న చొరవ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. జిల్లా కలెక్టర్కు రాష్ట్ర స్థాయిలో ఈ పురస్కారం లభించడం పట్ల జిల్లా అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Rizwan Basha ji. Now we turn with the awards. The Best Election District Awards to Pamela Satpathy IS, Collector and GO Karimnagar, Election Management and Logistics. బహుశా పమేలా సత్పతి మేడం ఒక బాలికలకు అంకితం చేసిన పాట వినే ఉంటారు మీరు. మరి కలెక్టర్ అండ్ డిఈఓ కరీంనగర్ గా అవార్డు అందుకున్నారు श्रीमती पमेला सतपथी IAS. Rizwan Basha Sheikh Saab Janab IAS, Collector and GO Jangam, Training and Capacity Building, Sarvasri Rizwan Basha ji. Janagama జిల్లా ప్రభుత్వ యంత్రాంగ రత్న సారథి రిజ్వాన్ బాషా షేక్ సత్యశారద IAS, Collector and GO Warangal. బ్యాంకులకు వెళ్లే వృద్ధులే లక్ష్యంగా చేసుకుని మాటలతో బురడి కొట్టించి నగదు అపహరిస్తున్న ఒక అంతర్జిల్లా దొంగను జనగాం పోలీసులు అరెస్ట్ చేశారు. బంధువు ఉన్నట్టు నమ్మబలికి వృద్ధుల వద్ద నుంచి సొమ్ము దోచుకుంటున్న ఈ కిల్లాడి దొంగ ఉదంతం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. జనగాం ఏఎస్పీ పి చేతన్ నితిన్ గారు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఏ నరసింహులు అనే పాత నేరస్తుడు గతంలో భువనగిరి, కారంకోట ప్రాంతాల్లో నేరాలు పాల్పడి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినా తన పద్ధతి మార్చుకోకుండా జనగాంలోని డీసీసీ, ఎస్బీఐ బ్యాంకుల వద్ద నిఘా పెట్టాడు. వృద్ధులు బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకుని వచ్చే సమయంలో వారి వద్దకు వెళ్లి తాను బంధువున్నట్టు బాగా తెలిసిన వ్యక్తినంటూ మాటల్లో దించేవాడు. అలా వారిని నమ్మించి సుమారు 85,000 రూపాయల వరకు కాజేశాడు. బాధితుల ఫిర్యాదు రంగంలో దిగిన పోలీసులు జనగాం బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నరసింహులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. నిందితుల నుంచి 70,000 రూపాయల నగదుతో పాటు ఒక సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ భరత్ మరియు కానిస్టేబుల్ కరుణాకర్, విష్ణులను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. గుర్తు తెలియని వ్యక్తులు బంధువులమని చెబితే నమ్మొద్దని, బ్యాంకుల వద్ద జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
T.S. Rajmohan, resident of Kondagarh Mandal of Vikarabad district. This person was involved in 3 cases in Ganga police station and also previous cases in Karankote PS of Vikarabad district and also Bhuvangiri Town PS of Yadgiri district. He used to introduce himself as a distant relative of those people. He used to engage them in some kind of talks by having some kind of some previous relations, previous talks. कुछ बातें में मीठी बातें बोलकर he used to engage them in their talks. He also used to take them in the hotel for having a breakfast or lunch or have a cup of tea. बाद में he in talks he used to divert their attention and he used to take away all the money which the elder people used to receive from their banks or had cash in their pockets and he used to take away from the scene of offence. So total 3 cases registered in Jangaon case. Up till now total 85,000 money was lost. Robbed by this particular person in all the 3 cases combined. So today Jangaon police while patrolling we found him near Jangaon bus station. Previously also he has committed offence near Jangaon bus station also SBI Bank and DCC Bank in Jangaon. So today during patrolling this person was roaming in Jangaon bus station. Our crime party team they caught them, interrogated them and he also voluntarily confessed of the crime. Total 70,000 rupees cash and one Redmi mobile phone was seized from this accused. Accused is in custody. Now we will produce him in front of the magistrate for further lawful process. So I congratulate Jangaon Police Station SHO Satyanarayan Reddy, Crime SI Bharat, Crime Detection Team PC Karnakar and Krishna, and also Technical Assistant Salman from CP Office Warangal. So I congratulate all of them for successfully detecting all the 3 crimes and this accused has been found. On this account, I also appeal to the general public of Jangaon. Please beware while you are sending your children, elderly people to the banks. Whenever they remove any cash, please do not disclose your cash amount to anyone. Whenever you are coming out of the banks, please put that money in your safe custody in your proper care, and do not fall prey to such kind of defective and cheating tactics used by the thieves and robbers nowadays. So please be safe, and whenever you found any suspicious person roaming on railway station, bus stand, general market area, please immediately dial 100 and inform the police. We will immediately act and register the case on that offender. Thank you so much. Thank you. అల్వాల్లో ఓ వసతి గృహంలోని 4వ అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. అల్వాల్ హై టెన్షన్ లైన్లో బాలికల వసతి గృహంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. 4వ అంతస్తులో ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేరడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వసతి గృహంలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. 9 ఎడ్యుకేషన్ వసతి గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పొగ ఆవరించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వీడియో ఇప్పుడు తీసుకోవాలి ఒక్క నిమిషం అందుకోసం అంటున్నా. Okay, thank you. ఏం కాలే కదా ఏమో తెలియదు అనిపిస్తుంది.
రాత్రింబవళ్లు ప్రజల రక్షణ కోసం శ్రమించి పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై సూర్యాపేట జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మరియు జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరియు హెల్తీపై ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరంతర విధి నిర్వహణలో ఉంటూ వ్యక్తిగత ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసే పోలీసులకు ఈ శిబిరం ఒక గొప్ప అవకాశమని కొనియాడారు. సిబ్బంది ఫిట్గా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని, పోలీసుల సంక్షేమం కోసం ఎస్పీ నరసింహ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కలెక్టర్ ప్రశంసించారు. ఇప్పటికే జిల్లాలో అత్యాధునిక జిమ్ సెంటర్, సెంట్రల్ క్యాంటీన్ మరియు క్రీడా మైదానాలను అభివృద్ధి చేయడం ద్వారా పోలీసులు శారీరక ఆరోగ్యం పెంచుకునేలా చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగా సిబ్బంది వైద్య పరీక్షలకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇదంతా జనరల్ Hello, Doctor. How are you? Fine. You are? మీ పేరు? ఎక్కడ నుంచి? GGS. ఎక్కడ చేస్తున్నారు? పర్లేదు సార్ చేస్తారా నమస్కారం. ఈరోజు ఇంతటి చక్కటి ప్రోగ్రాంకి మన జిల్లాలో అహర్రాత్రులు శ్రమిస్తున్నటువంటి మన పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది కావచ్చు, హోంగార్డ్ సిబ్బంది కావచ్చు, సివిల్ సిబ్బంది కావచ్చు, వాళ్ళు ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో, విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాత్రి అనక పగలనక సేవలు అందిస్తూ వాళ్ళ ఆరోగ్యం గురించి మర్చిపోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం, వాళ్ళ పిల్లల ఆరోగ్యం, వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మర్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. దీన్ని అంతటి దృష్టిలో పెట్టుకొని ఎంతో ఎక్టిక్గా పనిచేసేటువంటి మన సిబ్బందికి ఖచ్చితంగా అంతా ఒక ప్లాట్ఫామ్ దగ్గర అన్ని రకాల పరీక్షలు తీసుకొని వాళ్ళలో మేము ఆరోగ్యవంతులుగా ఉన్నాం అనేటువంటి ధీమాన్ని కల్పించడమే కాకుండా ఏ చిన్న చిన్న లోపాలు ఉన్నా దాన్ని మెరుగైనటువంటి చికిత్స ద్వారా బాగు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ని మన డిపిఓలో చాలా హెక్టిక్ డ్యూటీస్ ఉన్నప్పటికీ మన కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సమావేశానికి, ఈ మీటింగ్కి, ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసినటువంటి రెస్పెక్టెడ్ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా హెల్త్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చలపతిరావు గారికి, అడిషనల్ ఎస్పీస్ నా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు రవీందర్ రెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా జీజీహెచ్ నుంచి వచ్చిన సీనియర్ డాక్టర్స్కి, అదేవిధంగా కొంతమంది మేము కూడా మీ వెంట నడుస్తామని చెప్పి ఈ డ్రగ్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ సూర్యాపేట జిల్లా ప్రతినిధులు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ల బృందానికి, సపోర్టింగ్ స్టాఫ్కి మరియు నా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా అందరికీ నమస్కారాలు, శుభోదయం. మీ అందరికీ తెలుసు, అదేవిధంగా శుభాకాంక్షలు. వాస్తవంగా సూర్యాపేట పోలీస్ అదృష్టం, జిల్లా ఎస్పీ గారు నరసింహ గారు ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి మంచిగా మన డిపార్ట్మెంట్ ముందు పోతుంది. దీంట్లో ప్రత్యేకంగా వారు అంతకుముందు చెప్పినట్లు నిన్ననే ఒకే రోజు జాన్పాడ్ ఊర్స్ సంబంధించి బందోబస్తులు కావచ్చు, గవర్నర్ గారు, దాంతోపాటు ఆ గవర్నర్ గారి ప్రోగ్రాంలో
మినిస్టర్స్ అంతా అంటే పెద్ద ఎత్తున బందోబస్తు చేసి అట్లా యాక్టివిటీస్లో పకడ్బందీగా ప్లానింగ్గా ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా ముందు పోతున్నారంటే ఆ శ్రేయ మొత్తం ఎస్పీ గారికి వారి టీం మొత్తంకి అంటే హోల్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పోతుంది. వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు నా తరఫున. ఇది ఒకటే కాదు, ఎస్పీ గారు వచ్చిన తర్వాత వివిధ యాక్టివిటీస్లో మనకి పోలీస్ వెల్ఫేర్ గురించి ప్రత్యేకంగా యాక్టివిటీస్ చేస్తున్నారు. నాతో సాధారణంగా మేము వర్క్ విషయంలో రెగ్యులర్లీ టచ్లో ఉంటాం. అప్పుడు ఒక్కొక్క విషయం ముందు తీసుకోవాలని వారి తపన, వాళ్ళ ఆలోచన. మనకి పోలీస్ సిబ్బంది కోసం జిమ్ అయినా కావచ్చు, మనకి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం కోర్ట్ అయినా కావచ్చు, సబ్సిడైజ్ క్యాంటీన్ అయినా కావచ్చు, ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ అయినా కావచ్చు, అట్లా ఒకటి చేసుకుంటూ పోతేనే జిల్లా అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి సహకారం చేసిన పోలీస్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మనం వెల్ఫేర్ ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని దాంట్లో పెద్ద ఎత్తున దృష్టి సాధిస్తున్నారు ఎస్పీ గారు. చాలా ప్రత్యేకంగా మీకు మన తరపున పోలీస్ బృందం తరపున మీకు ధన్యవాదాలు సార్. కమింగ్ టు ది హెల్త్ ఆస్పెక్ట్, యాక్చువల్గా డ్యూటీలు ఉన్నప్పుడు ఎస్పీ గారు మాట్లాడినప్పుడు మనం రాత్రి పగలు చూడకుండా ఏ డ్యూటీ వచ్చిన దాన్ని చేసుకుంటూ పోతాం. ఇంట్లో సాధారణంగా మనం పెద్ద మనిషి ఉంటాం, డ్యూటీ చేసేవాళ్ళు. ఏమైతుంది, డ్యూటీ వచ్చిందంటే కొంచెం కాలు నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుని తర్వాత చూద్దాంలే అని సాధారణంగా ఆలోచిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే చిన్న ప్రాబ్లం, ఉదాహరణకి ఒక యాసిడిటీ ప్రాబ్లం చూసుకోండి. ఈ మధ్య నాకు సాధారణంగా ఎక్కువ కనిపిస్తుంది. మనం ఏమంటాం, డ్యూటీ ఉంది భోజనం లేకుండా ఒక చాయ్ తాగి పని చేస్తున్నాం, అంతే కదా అడిషనల్ ఎస్పీ సాధారణంగా. ఆయనతో చాయ్ పీలే డ్యూటీ భాగ్ फिर कुछ हो गया అక్కడ మరి టైం 1 గంట 1 గంటలు చేయాల్సిన భోజనం 4. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపల్లో ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, చిన్నారం, గుమ్మడిదల మున్సిపాలిటీలోని ముత్తంగి పిఎస్ఆర్ గార్డెన్ చిన్నారంలో ఎన్ఆర్ఎస్ గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఎలాంటి గ్రూపు రాజకీయాలు లేవని, అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు. టికెట్ రాని నాయకులు నిరాశ చెందొద్దని, భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని చెప్పారు. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, టికెట్ రాని వారు నిరాశ చెందొద్దని, అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ప్రజలకు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మళ్లీ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందని మంత్రి తెలిపారు. ఎందుకంటే పవర్ కట్ చేసి ఇద్దరు అన్నలకు శ్రీనన్నకు అనిలకు మదన్నకు మీరు పవర్ ఇస్తే ఖచ్చితంగా 5 మున్సిపాలిటీలు మేమంతా చాలా సిద్ధంగానే ఉన్నాం. కానీ మాకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే అన్న కొంచెం ఇబ్బందికరంగా ఉంది. పవర్ ఒకరి దగ్గర ఉండి పని ఒకరు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారి కష్టపడినటువంటి కామశ్రీనన్న గారికి కావచ్చు, నీల మల్లన్న గారికి కావచ్చు, ఎందుకంటే కొంత పవర్ అప్ప చెప్తే ఈరోజు మా అందరిని గెలిపించడానికి వాళ్ళు ముద్ర స్థానాలపై వేసుకొని అధికారులు ఎమ్మెల్యే గారికి సహకరిస్తున్నారు. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలను మీరు పవర్ ఇస్తే ఖచ్చితంగా మేమంతా ఖచ్చితంగా మున్సిపాలిటీలో జెండా ఎగరడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కొంచెం అధిష్టానం దృష్టి తీసుకెళ్ళన్నా, ఎందుకంటే మంచిది దృష్టి తీసుకొచ్చి సాల్వ్ చేసినందుకు కూడా మా శ్రీకాంత్ రెడ్డి కాక గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లనే ఎక్కడ కూడా కార్యకర్తలు ఆధారపడద్దు. ప్రతి గ్రామంలో కూడా ఇద్దరం కలిసిమెలిసిగా వచ్చి ప్రతి కౌన్సిలర్ను గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం. ఒకరికి కౌన్సిలర్ ఇచ్చినాక కూడా కమిటీ వేసి కౌన్సిలర్ ఇచ్చినాక ఆయన ఒక వార్డులు ఉంటే ఇంకొక వార్డులో కూడా వాళ్ళ రిలేషన్ ఉంటుంది, దోస్తాను ఉంటుంది, ఇంకా రకరకాలుగా ఉంటుంది. వాళ్ళు కూడా ఒకరికి ఒకరు సహకారం చేసి అన్ని కౌన్సిలర్లు గెలుచుకొని 3 మున్సిపాలిటీలు కాదు 5 మున్సిపాలిటీలలో కూడా అందరం కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసినట్టు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విభేదాలు పెట్టుకోవద్దు, అందరం ఒకటి. మన నాయకుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు, పిసిసి గారు, మా ఇన్ఛార్జి మంత్రి వివేక్ అన్న కూడా మనమందరం సమిష్టిగా పనిచేస్తేనే సక్సెస్ వస్తుంది. అందరూ కూడా సమిష్టిగా చేయాలి. ఇంకోటి కూడా ప్రతిసారి కూడా ఎక్కడ కూడా అదే కొత్త పాత అనేది తేడా లేదు. కాంగ్రెస్ గడ్డని డెఫినెట్లీ తీసుకొచ్చే బాధ్యత నాది ఉన్నదని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాం. మనము ఏదైతే ఇప్పుడు మీరు అందరు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో ఆ కోపము, ఆ ఆవేదన ఏదైతే మీరు చెప్పినారో ఇదంతా కూడా ఒక దాంట్లో రూపంలో మనము దాని రిజల్ట్ తీసుకురావాలి. ఏంటిది ఆ రిజల్ట్?
మనము ఈ అవకాశం వచ్చింది, అవునా కదా శ్రీనివాస్? ఏంది అవకాశము? ఈ 5 మున్సిపాలిటీస్ మనమే కొట్లాడుతున్నాం. ఇప్పుడు మనం గెలవాలా లేదా? ఇవన్నీ కూడా మనమే గెలవాలి. ఇప్పుడు ఈ 5 మున్సిపాలిటీస్ కూడా ఏది ఏమైనా కానీ మనం ఖర్చు పెడదాం, కార్యకర్తలను మోటివేట్ చేద్దాం, అందరూ సమన్వయం చేసి ఒకటే క్యాండిడేట్ని తీసుకుందాం. మిగతా క్యాండిడేట్లు కూడా మన క్యాండిడేట్ని ప్రోత్సహించాలి, సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసిన తర్వాత గెలిపించుకునే బాధ్యత. ఇంకా కార్పొరేషన్లలో అనేక డైరెక్టర్లు ఉంటాయి, జిల్లా స్థాయి పోస్టులు ఉంటాయి, రేపు రాష్ట్ర స్థాయి పోస్టులు వస్తాయి. అందులో ఈ రోజు నిజంగా చెప్పి నా త్యాగం చేసిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి కూడా కార్యకర్తలకు చెప్తా ఉన్నా. ఈ రోజు ఆ ఒక్కటి పోతే జీవితం మొత్తం పోయేది లేదు, జీవితం మొత్తం అయిపోయేది లేదు. మన ఆవేశమే మనకి ఇబ్బంది చేస్తారు. ఈ రోజు మీ అందరు కూడా పటాన్చేరు నియోజకవర్గ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ రోజు 10 ఏళ్ళ సంది మనందరం కూడా జెండా భుజాల మీద కాయలు కాసిన దాకా మోసుకుంటా మనందరం కూడా ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ ఎన్నో కేసులు పెట్టుకొని మనందరం కూడా నిటారుగా నిలబడి కొట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక్కడ జరగనటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. మరి ఈ రోజు 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చినా ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్తలే. మేము కాలు పట్టుకుంటాం, మేము దండం పెడతాం, మా బాధ ఇది ఉంది, మా కష్టం ఇది ఉందని చెప్తా ఉన్నారు. నిజంగా బాధ ఎంతో ఉన్నది. ఎంతో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు మన పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా కానీ అవి బాగున్నా బాగలేకున్నా మనకు అవకాశాలు వచ్చినా రాకున్నా లక్ష్యం ఒకటే. అధికార పార్టీలో మనం ఉన్నాం కాబట్టి మరి 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని మరి విన్నవించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు మన నాయకులందరూ కూడా మాట్లాడారు మండల వైస్గా. మరి వాళ్ళకున్న ఆవేదన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆవేదన అదే. గుండె చప్పుడు ఎట్లా లబ్డబ్ కొట్టుకుంటుందో ఇక్కడ ఉన్న వాళ్ళందరి బాధ ఒకటే. మన కాన్స్టిట్యున్సీలో ఏమి జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ బాధ అనేది వ్యక్తపరిచినందుకు చాలా సంతోషం. తప్పకుండా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ మరి చేస్తాను, మున్సిపల్ మరి అది మార్కెట్ చైర్మన్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది. మరి ఇన్ని రోజులు ఎందుకు జరిగింది, ఇలా ఇబ్బంది అయింది అనేది మనందరికీ తెలుసు. మన లోపం వల్లనే జరిగింది. ఇక ఇప్పుడైతే మనకు దర్వాజాలు కొల్లైపోయినాయి. ముఖ్యంగా ఏదైనా కానీ 10 సంవత్సరాలు వాళ్ళేం చేసిండ్రు, 2 ఏళ్లలో మనమేం చేసిన అనేది గట్టిగా చెప్పుకోవడానికి మనకు అధికారం ఉంది. మనం చేసి చూపించినవి కూడా ఇప్పుడు నీవు తానాటి తండాన అనదు. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ కాబట్టి నీలాంటి వాడు ఇమ్మలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. నీలాంటి దొంగలు కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నిలబడలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు చేసినటువంటి అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తానాడే తందా. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ కాబట్టి నీలాంటి దొంగలు నిలబడలేకపోతా ఉన్నారు. కాబట్టి ఈ రోజుకైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలంగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఈ రోజు ఆయన ఎన్ని ఒత్తాసులు పలికినా టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదని చెప్తా ఉన్నా. 3 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. ఈ రోజు 11 సర్పంచ్ సీట్లలో 7 సీట్లు మరి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ సందర్భంగా మినిస్టర్ గారు చెప్తా ఉన్నా. కాబట్టి మీ అందరు కూడా ఊరు అధైర్య పడకొద్దు. మేము అప్పటి నుంచైనా ఇప్పటి నుంచైనా మేమందరం ఉన్నాం. మనకండగా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మేమందరం నాయకులం ఉన్నాం. మనకు మినిస్టర్ గారు కూడా అందుబాటులో ఎప్పుడైనా ఉంటారు. వారు ఎప్పుడు పిలిచినా ఏది చేసినా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ చేసి మనకు చేస్తున్నారు. కాబట్టి మనం ఇప్పటి నుంచైనా మీ అందరినీ గెలిపించుకొని మిమ్మల్ని చైర్మన్ చేయించుకొని రేపు ఉన్నటువంటి కష్టపడ్డ కార్యకర్తలకి రేపు స్థానికంగా రేపు కాంట్రాక్టుల పన్ను, ఇంకో విధంగా మీ అందరూ కూడా లబ్ధి చెందండి. ఎందుకంటే 10 సంవత్సరాల సంది మనందరం కూడా బాధలు. ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా అల్వాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ కాలనీలో ఉన్న టీసీఎస్ ఆయాన్ డిజిటల్ జోన్ వల్ల ప్రాణాలు పోతున్నాయంటూ ఫాదర్ బాలయ్యనగర్ కాలనీవాసులు భారీ ఆందోళన దిగారు.
కాలనీ మధ్యలో ఉన్న ఈ పరీక్షా కేంద్రాన్ని తక్షణమే తరలించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రోడ్డుపై బైఠాయించారు. ఫాదర్ బాలయ్య నగర్ పరిసరాల్లోని సుమారు 9 కాలనీల ప్రజలు ఈరోజు టీసీఎస్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక పోటీ పరీక్ష నిర్వహించడం వల్ల వేలాది మంది అభ్యర్థులు వస్తున్నారని, దీనివల్ల కాలనీ రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ట్రాఫిక్ సమస్య కంటే భయంకరమైంది జామర్ల సమస్య. పరీక్షల సమయంలో టీసీఎస్ యాజమాన్యం హై పవర్ జామర్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల చుట్టుపక్కల ఇళ్లలో సెల్ ఫోన్ సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ ఉండడం లేదు. ఇప్పటికే ఫోన్లు పనిచేయక సరైన సమయంలో వైద్యం అందక 2-3 ప్రాణాలు వదిలారంటూ స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. రోడ్డుపై ధర్నా చేయడంతో అల్వాల్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాలనీవాసులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు, పోలీసులు మరియు మున్సిపల్ శాఖ స్పందించి ఈ కేంద్రాన్ని ఇక్కడి నుంచి జనసంచారం లేని చోటుకు తరలించే వరకు తమ పోరాటం ఆపమని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. నేను ఫాదర్ బాలయ్య నగర్ అసోసియేషన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. మాది ఫాదర్ బాలయ్య నగర్ ఈ టీసీఎస్ ఆయన ఎగ్జాక్ట్లీ ఎన్నికల పక్క వస్తుంది. అయితే ఈ టీసీఎస్ ఆయన అనేది 7-8 ఏళ్ళ నుంచి ఉంది. ఇనిషియల్లీ ఏంటంటే 1-2 ఎగ్జామ్స్ మాత్రమే ఆన్లైన్ జరిగేవి. ఇప్పుడు ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ చేయడం వలన ఇక్కడ చాలామంది పేరెంట్స్ కానీ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ గుమిగూడుతుంటారు, మా కాలనీ లోపల ఆక్యుపై చేస్తున్నారు. అసలు నీట్నెస్ అనేది మెయింటైన్ చేయడం లేదు. అండ్ దర్ ఇస్ నో సెక్యూరిటీ. కార్లు పార్క్ చేసుకొని వెళ్తుంటారు, ఎప్పుడు తీస్తారనేది కూడా తెలియదు. సో వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ అందరికీ ఇచ్చాము, హుడాకి ఇచ్చాము, పోలీస్కి ఇచ్చాము, లా అండ్ ఆర్డర్కి ఇచ్చాము. వీ హ్యావ్ గివెన్ టు ద హెడ్, సెంటర్ హెడ్, టీసీఎస్ అండ్ మెయిన్ హెడ్ కూడా పంపించాం. కానీ వాళ్ళు మాత్రం ఖాళీ చేయడానికి ఏం లేదు. ఎన్ని రిప్రజెంటేషన్స్ పోయినా కూడా వాళ్ళు మాకు రెస్పాన్స్ అనేది ఇవ్వటం లేదు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే జామర్స్ పెడుతున్నారు. జామర్స్ వల్ల ఏంటంటే సిగ్నల్స్ రావట్లేదు, బిజినెస్ అవ్వటం లేదు. ముఖ్యంగా ఏంటంటే అంబులెన్స్. మాకున్న సమస్య అయితే మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు. మరి ప్రతిరోజు ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఈ అయాన్ సెంటర్ వెట్టి నుంచి మాకు సమస్యలు బాగా అయిపోతున్నాయి. తర్వాత ముఖ్యంగా ట్రాఫిక్ ప్రాబ్లం చాలా అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా క్లియర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు తెచ్చుకునే వెహికల్స్ అన్నీ కూడా కాలనీల్లో అడ్డం దొడ్డం పెట్టేసేసి మాకు ఎమర్జెన్సీ ఉంటే కూడా అంబులెన్స్ వెళ్ళని పరిస్థితిలో ఈరోజు ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఈ అయాన్ సెంటర్ వాళ్ళు సరైన పార్కింగ్ వసతి లేదు. వాస్తవంగా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మేము అడుగుతున్నాము, దీన్ని తీసేస్తాం సార్, మేము ఒక 3 ఏళ్ళకే పర్మిషన్ తెచ్చుకున్నాము. అసలు 3 ఏళ్ళు పోయి ఇప్పుడు 6-7 ఏళ్ళు అయిపోతుంది. మరి వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తుండ్రు. మరి ఆ యజమానికి కూడా మేము చెప్తున్నాం, దయచేసి, ఎందుకంటే మీరు సెంటర్ నడిపించుకోవచ్చు, పిల్లల దృష్టిలో మంచిదే, సంతోషం, కానీ ఇది ఓపెన్ ప్లేస్ ఉంచుకోవాలి, మీరు పార్కింగ్ ఉండాలి. 2018 నుంచి ప్రతి ఇయర్ అబ్జెక్షన్ పెడుతూనే ఉన్నాం. ఎవ్రీ ఇయర్ అబ్జెక్షన్ ఇచ్చాం, ఎవ్రీ ఇయర్ మాట్లాడుతున్నాం. ఇలా అజయ్ అనే డైరెక్టర్ ఉంటాడు, తనతో ఎన్నిసార్లు మీటింగ్స్ కాల్ ఫర్ చేస్తే వస్తాడు, ఫిబ్రవరి అంటాడు, నవంబర్ అంటాడు, తీసేస్తూ ఉంటాడు. ఈ రోజు కూడా మేము ధర్నా కారణం కూడా సండే చేయడానికి కారణం ఏంటంటే పిల్లలకి ఇబ్బంది కావద్దు, ఎగ్జామ్కి వచ్చే పిల్లలకి ఇబ్బంది కావద్దని. ఈ దాని మీద ఎనీ యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ టైం మేము ఎగ్జామ్ డే నాడు చేస్తాం ధర్నా. అది కూడా రోడ్డు పైన వంట వార్పుతో చేస్తాం. ఇది తరలించకపోతే మాత్రం మాకు ఇది చాలా ఎక్టిక్ అయిపోయింది. ఇప్పటికే ఇట్స్ లాస్ట్ స్టేజ్. హనుమంతరావు దృష్టికి తీసుకుపోతాం, ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకుపోయి త్వరలో దీనికి ప్రయత్నం చేసేటట్టు చేస్తాం. కార్పొరేటర్స్ దృష్టికి పోయింది. మళ్ళీ కూడా మేము ఒక అన్ని అసోసియేషన్స్ కలిపి ఒక మాస్ ఉద్యమంలో కూడా చేస్తాం, ప్రయత్నం చేయాలని చేస్తున్నాం. ఈసారి ఏంటంటే మేము చాలా శాంతియుతంగా ఓన్లీ కొంతమంది
ఈ జామర్స్ పెట్టి తర్వాత పోయిన 4 సంవత్సరాల నుంచి అజయ్ గారని టీసీఎస్ ఆయాను చేస్తున్నారు. ఆయనతో మాట్లాడితే ప్రతిసారి ఇప్పుడు ఖాళీ చేస్తాను, అప్పుడు ఖాళీ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ కల్లా ఖాళీ చేస్తా అంటున్నారు. ఈసారి కూడా మేము మాట్లాడినప్పుడు ఏమన్నారు, డిసెంబర్ కల్లా ఖాళీ చేస్తా అన్నారు. తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, మరి ఫిబ్రవరి అంటారు, డిసెంబర్ అంటున్నారు. అంటే వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారండి. అందరూ ఇన్స్టిట్యూషన్లో అందరూ ఓనర్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, బిల్డింగ్ ఓనర్ కానివ్వండి, ఇంకా అదే కూడా కాకుండా చుట్టుపక్కల ఉన్న ఈవెన్ జిహెచ్ఎంసీస్ వీళ్ళందరూ కూడా తన వర్క్ సరిగ్గా చేస్తే ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఉండదని మా అభిప్రాయం అండి. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ, అన్ని ప్రభుత్వ అధికారులకు అందరికీ మేము దీనికి అగేన్స్ట్గా పిటిషన్ ఇచ్చాము. ఎవరెవరికి ఇచ్చాము, హ్యూమన్ రైట్స్కి ఇచ్చాము, స్టేట్ హ్యూమన్ రైట్స్కి ఇచ్చాము, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి ఇచ్చాము, టీసీఎస్ ఐఎన్ గ్లోబల్ హెడ్స్కి ఇచ్చాము. తర్వాత జనాభా లేకుండా నెంబర్ ఆఫ్ హౌసెస్ తక్కువ ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే అసలుకి రోడ్డు క్రాస్ చేయడం కష్టమైపోయింది. అంబులెన్సెస్ ఆఫీస్ మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే అంబులెన్సెస్ బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే రోడ్లన్నీ జామ్గా ఉంటాయి. అది కాకుండా అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే జామర్స్ వాడుతున్నారు. ఈ జామర్స్తో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళు ఇంట్లో నుంచి పని చేసుకోలేకపోతున్నారు. షాప్ కీపర్స్ తన యూపీలు పనిచేయటం లేదు. తర్వాత ఎవరైనా కానీ ఇక్కడ తన సీనియర్ సిటిజన్స్ తన పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా ఫోన్ చేసుకోవాలంటే ఫోన్ చేసే పరిస్థితి లేదు. వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి బాత్రూమ్లు సౌకర్యాలు లేవు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ వాష్రూమ్కి వెళ్తున్నారు, ఓపెన్ ప్లేసెస్లో వెళ్తున్నారు, అపార్ట్మెంట్లో కూడా వచ్చేస్తున్నారు. కార్ పార్కింగ్ ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో పిల్లలు వస్తున్నారు. అందరూ వచ్చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న దాదాపు 9 కాలనీస్లలో వీళ్ళు వెహికల్స్ పెట్టేసి మా ఇంట్లో నుంచి మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి. కార్ పార్కింగ్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలియదు, ట్రాఫిక్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అన్న సిచ్యువేషన్లో ఉంది. సూర్యాపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జాన్ పహాడ్ దర్గా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ దర్గాను దర్శించుకున్నారు. సైదులు బాబా సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆయన భక్తి శ్రద్ధలతో చాదర్ మరియు దట్టిని సమర్పించారు. ఉరుసు వేడుకల అనంతరం జరిగే జియారత్ కోసం మంత్రి అజారుద్దీన్ స్వయంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన దర్గా ప్రాంగణంలో ఉన్న భక్తులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి జాన్ పహాడ్ దర్గా యొక్క విశిష్టతను కొనియాడారు. జాన్ పహాడ్ దర్గా కేవలం ఒక వర్గానికి చెందింది కాదని, ఇది హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ సోదరులందరూ కలిసి మొక్కులు తీర్చుకునే సర్వమత సమ్మేళన వేదికని అజారుద్దీన్ పేర్కొన్నారు. అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని, ఈ ప్రాంతానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం ఇక్కడి మహనీయుల గొప్పతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. వచ్చే ఏడాది ఉరుసు వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. मिनिस्टर साहब माइनॉरिटी वेलफेयर मिनिस्टर साहब आपके दर पे संदल तौर से चिरागन की इजारत के अंदर फूल का सवाब, चादर का सवाब, जो भी संदा का सवाब पहुँचा है सरकार की जो भी मुराद है सरकार यहाँ मेरे जान पाक शहीद मेरी शहीद सरकार पूरी कर। कल उर्स हो गया, आज मैं ज़ियारत के लिए आया, मुझे बहुत खुशी हो रही। और यहाँ पे हर लोग हर तबके के लोग आते हैं, हिंदू, मुस्लिम, सिख, ईसाई सब लोग यहाँ पे आते हैं और यहाँ से जो भी उनके मुरादें रहती है वो पूरी लेके जाते हैं। और मुझे बहुत खुशी हो रही कि आज यहाँ पे आए हूँ, आप लोग के बीच में हूँ और उम्मीद करता हूँ कि इंशाल्लाह फिर मौका मिलेगा तो फिर आऊँगा। बट लेकिन मैं चाहूँगा कि आप लोग सब यहाँ पे मिलजुल करें, अच्छा काम करें और अच्छा अपने जो कम्युनिटी से मिलजुल के रहने में काम अच्छा होता है, क्योंकि यहाँ पे बहुत से लोग बाहर से भी आते हैं। तो बहुत बड़ी दरगाह शरीफ है और बहुत बड़े बुजुर्गान दीन है। तो आप यहाँ पे आएंगे तो जब एहतराम करिए और आराम से अपनी ज़ियारत करिए। सब लोग को मौका दिए ज़ियारत करने का और मैं बहुत खुश हूँ कि यहाँ पे जो जितने भी लोग यहाँ पे आजू बाजू के लोग जितने भी लोग रहते हैं उनको भी बहुत मुबारकबाद देता हूँ। ये उर्स बहुत अच्छी तरह से हर साल होता है, इंशाल्लाह अगले साल भी अच्छा हो, यही मेरी उम्मीद है।